నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో జూలై మాస గోచార ఫలితాలు కుంభరాశి వారికి తెలుసుకుందాము. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా ఉంటాయి. ఈ వీరందరికీ కూడా చివరిలో వీరికి ముఖ్యమైన పాయింట్లు కూడా తెలుసుకుందాము. అలాగే ఫలితాలు అంశాల వారీగా ఈ కుంభరాశి వారికి ప్రమాద సూచనలు ఏమన్నా ఉంటే అవి, జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ కూడా సమగ్రంగా ఇందులో తెలుసుకుందాం. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మీ కుంభరాశి వారికి జూలై మాస ఫలితాలు అంశాల వారీగా తెలుసుకునే ముందు ఈ కుంభరాశిని అనుసరించి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాము. అయితే కుంభరాశిని అనుసరించి రాశిలోనే రాహు సంచారం అంత పెద్ద అనుకూలంగా ఏం లేదు. 2లో శని కూడా పెద్దగా అనుకూలించటం లేదు అనేది సూచించవచ్చు. ఇక 4లో కుజుడు కూడా అంత పెద్ద అనుకూలం ఏమీ లేదు అనేది సూచించడం. 5లో రవి 17 వరకు సంచరించి 6లో కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు. ఈ మాసం ద్వితీయార్థంలో రవి సంచారం చాలా బాగుంటుంది. ఇక ఈ కర్కాటక రాశిలోనే ఈ కుంభరాశి వారికి 6లో గురు సంచారం జరుగుతుంది. గురు సంచారం 6లో జరుగుతున్నప్పుడు కొద్దిపాటి అంటే గోచారంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఫలితాలు ఏమాత్రమైనా బాగానే ఉంటాయి, పర్వాలేదు అని చెప్పటం జరుగుతుంది. అయితే ఈ 6లో సంచారానికి కొద్దిపూట ప్రతికూలతలు కూడా ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. అవి వారి దృష్టులకి కూడా ఏ ఏ స్థానాల మీద పడతాయి అంటే 6లో సంచారం చేసేటప్పుడు కుంభరాశి వారికి 10 మీద జరుగుతుంది, ఆ తర్వాత పర్వాలేదు. 12 మీద కూడా ఉంటుంది, ఈ తర్వాత లగ్నం మీద కూడా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. లగ్నం మీద గురు సంచారం బాగానే ఉంటుంది, శనిని కొద్దిపాటిగా పట్టుకుంటాడు కాబట్టి గురు సంచారం వల్ల బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశిలోనే శుక్రుడు కుంభరాశి వారికి 6లో శుక్రుడు 4 వరకు సంచరించి ఆ తదుపరి 7 నుంచి సింహరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు. ఈ కుంభరాశి వారికి శుక్రుడు ఈ మాసంలో అనుకూలించట్లేదు అనేది చెప్పచ్చు. ఎందుకంటే 7లో శుక్ర సంచారం అంత అనుకూలంగా ఏముండదు, కొన్ని విషయాలకి మిశ్రమంగా ఉంటాయి అనేది సూచించవచ్చు. అదే కర్కాటక రాశిలో ఇంకా బుధుడు 7 వరకు సంచరిస్తాడు 6లో. తదుపరి మిథున రాశిలో వక్రించి 23 వరకు సంచరిస్తాడు పంచమంలో పర్వాలేదు అని చెప్పచ్చు, కానీ వక్రించి ఉంటాడు కాబట్టి కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి. ఆ తదుపరి 24 నుంచి మాసాంతం వరకు మిథున రాశిలోనే సంచరిస్తున్నందువల్ల ఆ పంచమ బుధ ఫలితాలు అయితే బాగుంటాయి అనేది సూచించవచ్చు. ఇక తదుపరి సింహరాశిలోనే 7లో కేతు సంచారం కూడా అంత అనుకూలం లేదు. ఏది ఏమైనా సరే ఈ నెల వీరికి గ్రహానుకూలత చాలా తక్కువగానే ఉంది, కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రథమార్థం కంటే కూడా ఈ కుంభరాశి వారికి ద్వితీయార్థంలో మంచి ఫలితాలు ఉండే అవకాశం, అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఏ అంశాల్లో ఏమేంటి అనేది చూద్దాము. గోచార గ్రహాల అనుకూలత అయితే గనక శనిదేవుడు రాశికి అధిపతి అయిన 2వ ఇంట్లో వక్రీకరించి ఉన్నాడు. ఇది ఆర్థిక క్రమశిక్షణను ఎక్కువగా కోరుకుంటుంది ఆర్థిక విషయాల్లో అనేది సూచించవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక సూచన శని ద్వారా. గురుగ్రహం 6వ ఇంటి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటి శత్రు జయాలైతే ఉంటాయి, రుణ విముక్తికి ఎక్కువగా సహాయపడతాడు అనేది సూచిస్తుంది. ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది. సూర్యుడు జూలై 16 వరకు 5వ ఇంట సాధారణంగానే ఉంటుందని చెప్పుకున్నాము. ఆ తర్వాత 6వ ఇంట విజయాన్ని ఇస్తాడు, మంచి విజయాన్ని. ఇక కుజుడు 4వ ఇంట వృషభంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. కుజుడు ఉద్రిక్తపరుడు, కోపావేశపరుడు, వివాదాలకి కొంచెం ఆస్కారం ఇస్తాడు. కాబట్టి ఈ గృహ వాతావరణ విషయాల్లో కుజుడి వల్ల ఈ ప్రభావాలు
తక్కువగా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక బుధుడు జూలై 7ను వక్రించి 5వ ఇంట ప్రవేశిస్తాడు, అది చెప్పుకున్నాం ఇందాకే. రాహుకేతువులు అయితే కనుక 1-7 యాక్సెస్లో ఎదురుబెదురు ఇళ్లలో ఉండి మానసిక గందరగోళాన్ని అయితే ఎక్కువగా సృష్టిస్తారు అనేది చెప్పవచ్చు. ఈ విధమైన ప్రతికూలతలు చాలా ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో, జూలై మాసంలో. అయితే కొన్ని అంశాల వారీగా ఇంకా డీప్గా తెలుసుకుందాము. ఉద్యోగస్తులకి అయితే కనుక కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్వే ఉంటాయి, ఎక్కువగా అంత ఆశించవద్దు. ఉద్యోగంలో హైర్ అఫీషియల్స్తో కూడా విభేదాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ జూలై మాసంలో. ఇక జూలై 16 తర్వాత అయితే సూర్యుని మార్పు వల్ల ఆఫీసులో మీ ప్రభావం పెరుగుతుంది, మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మీ దానికి ఇప్పటి వరకు ఉన్న దాన్ని అన్నీ కూడా తారుమారుగా మంచిగా జరుగుతానికి అవకాశం ఉంది. ముందే చెప్పుకున్నాం కదా, ఈ మాసంలో ద్వితీయార్థం కొంచెం అనుకూలతలు వస్తాయి ఈ కుంభరాశి వారికి. వ్యాపార పరంగా అయితే కనుక సొంత వ్యాపారం చేసేవారికి ఎక్కువగా మనీ స్పెండ్ చేసి ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు, నష్టాలు సూచిస్తాయి. కాబట్టి దాంట్లో రిస్ట్రిక్ట్ అవ్వాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో అయితే జూలై 4 తర్వాత జూపిటర్ ప్రభావంతో కొత్త అవకాశాలు వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక ఆర్థిక స్థితి, ఫైనాన్స్ విషయాల్లో ఎలా ఉండాలి ఈ జూలై మాసంలో కుంభరాశి వారు అనేదానికి, ధనాధిపతి గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఆదాయ మార్గాలు అయితే బాగానే ఉంటాయి అని చెప్పచ్చు. అంటే జ్యోతిషంలో ధనానికి కారకత్వం వహించే గురువు ఉచ్చ రాశిలో ఉన్నాడు. అది అయితే ద్వితీయంలో శని ఉండటం వల్ల కూడా అనుకోని ఖర్చులు, గతంలో దాచుకున్న డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయినా ద్వితీయ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంటుంది కాబట్టి పర్వాలేదు అనేది చెప్పచ్చు. ఎవరికి అయితే పెద్ద మొత్తంలో అప్పులైతే ఇవ్వకండి అనేది సూచిస్తుండటం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థికంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉందో ఏంటో చూద్దాం. 2లో శని ఇంట, రాహు 1వ ఇంట ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మళ్ళీ ముఖం లేదా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా రావచ్చు. 1-2 స్థానాలు ముఖానికి, తలకి సంబంధించింది కాబట్టి ఈ ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సూచనలు ఉంటే వెంటనే తగు జాగ్రత్తలు డాక్టర్ని సంప్రదించడం, మందు వాడటం ఏదైనా చేసుకోవచ్చు అనేది ముందుగా సూచించడం జరుగుతుంది. ఇక ప్రమాద సూచనలు అంటే కనుక 4వ ఇంట కుజుడు ఉండి శని దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఈ కుంభరాశి వారు అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. వాహన ప్రమాద సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అతివేగం, రాత్రి ప్రయాణాలు అయితే అస్సలు మానుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ విషయాల్లో. ఇక విద్యా విషయాలకి చూస్తే కనుక విద్యార్థులకి అయితే జూలై 7 తర్వాత బుధుడి మార్పు వల్ల కొద్దిపాటి ఏకాగ్రత పెరుగుతుంది అనేది చెప్పచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వారికైతే గురు సూర్యుల అనుకూలత వల్ల మంచి ఫలితాలే వస్తాయి అనేది చెప్పచ్చు. వీరికి ఎగ్జామ్స్లో అంటే నిరుద్యోగులు ఉద్యోగాలకి రాసే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితాల రిజల్ట్స్ రావచ్చు అనేది. ఇక 4వ ఇంట కుజుడు ఉండటం వల్ల ఆస్తి తగాదాలు లేదా గృహంలో కొన్ని వస్తువుల రిపేర్లు అనేవి కూడా సూచిస్తుంది కుజుడు వల్ల. ఈ 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అనేది ఈ విధమైన ప్రతికూలత కనిపిస్తుంది. ఈవేళ కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే నిర్ణయాలు ఉంటే కనుక వీలైనంత వరకు వీరు కుంభరాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా వదిలేసుకోవటం మంచిది. ఒకవేళ కొనాల్సి వస్తే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. పత్రాలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది. బుధుడు వక్రించి ఉన్నాడు అనేది సూచించడం జరుగుతుంది. ఇక శత్రువులు, 6వ ఇంట ఉచ్చగురుడు మరియు జూలై 16 తర్వాత వచ్చే సూర్యుడు వల్ల వీళ్ళు కోర్టు కేసుల్లో వీరికి అనుకూలతలు రావచ్చు. శత్రువులపై విజయాలు కలిగేది కూడా సూచనలు కనిపిస్తున్నాయి. ముందే చెప్పుకున్నాము, మాసాంతరం ద్వితీయ భాగంలో అనుకూలతలు పెరుగుతాయి వీరికి అనేది. ఇక శత్రువులపై మీ చెయ్యి పైనే ఉంటుంది అనేది చెప్పచ్చు. దీన్ని బట్టి పాత వివాదాలు అయితే సద్దుమణిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ మాత్రంగా మంచి ఫలితాలే ఉంటాయి ద్వితీయార్థంలో. ఇక మళ్ళీ పేరెంట్స్ ఆరోగ్యం చూస్తే కనుక చతుర్థ స్థానంలో కుజుడు సంచారం వల్ల తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక తండ్రి గారికి జూలై 16 తర్వాత స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి ఇప్పటివరకు ఏదన్నా స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటే జూలై 16 తర్వాత నుంచి కొంచెం మెరుగుదల కనిపిస్తుంది వారి విషయంలో. ఇది తల్లిగారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, తండ్రి గారి విషయంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి జూలై మాసంలో. ఇక ఈ కుంభరాశి వారికి అవివాహితులకి జూలై 4న శుక్రుడు 7వ ఇంట ప్రవేశించడం వల్ల వివాహ ప్రయత్నాలు అయితే ఇప్పటి వరకు ఆగ్ని కానీ మందకొడిగా సాగిని కానీ ఊపందుకుంటాయని చెప్పచ్చు. బాగా సంబంధాలు ఎక్కువస్తాయి. ఈ సంబంధాలు కుదుర్చుకోవడానికైతే ఈ జూలై మాసంలో వీరికి 4 తర్వాత నుంచి కుదుర్చుకునే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఈ విధంగా దంపతుల మధ్య అయితే మాత్రం చిన్న చిన్న అపార్థాలు వచ్చేది, మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా విభేదాలు వచ్చి ఎక్కువ వాగ్విభేదాలకు అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో సంయమనం పాటించడం ముఖ్యం ఇద్దరికీ కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక విదేశీ అవకాశాలు, విదేశీ వీసా విషయాలు, ఫారిన్లో ఆల్రెడీ ఉన్న ఫారిన్ వెళ్ళటానికి H1B వీసాలకు సంబంధించి ఆల్రెడీ ఫారిన్లో ఉన్న వాళ్ళకి కానీ H1B వీసాలు కానీ విదేశీ ప్రయాణాలకి కానీ ఈ నెల ద్వితీయార్థం జూలై 24 తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ H1B వీసాలు శాంక్షన్ అవ్వాలి అంటే బుధుడు 23 వరకు వక్రించి ఉంటాడు. తర్వాత మంచి వారం కాబట్టి 24 తర్వాత అనుకూలంగా ఉంటుంది. H1B వీసాకి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు అప్పుడైతే ఆ వారంలో అనుకూలం రావచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఈ గోచార అంచనా ఇది. ఇక జన్మజాతకం నుండి అయితే ఇంకా క్లియర్గా చూడాల్సి ఉంటుంది. ఇక జూలై 23 వరకు కూడా బుధు వక్రించడం వల్ల వీసాల డాక్యుమెంటేషన్లో ఆలస్యాలు అవుతాయి. అది బుధుడు వక్రించి చెప్పుకున్నాం కదా, చిన్న తప్పులు కూడా జరిగి ఉండటం వల్ల ఈ విధమైన ఆలస్యాలు జరుగుతాయి. కాబట్టి పేపర్లు 1కి 2 సార్లు సరిచూసుకుని సబ్మిట్ చేయటాలు కానీ లేదా ఇదివరకు ఆల్రెడీ సబ్మిట్ చేసిన విషయాల్లో తప్పులు వెనక్కి తిరిగి రావటాలు కానీ జరుగుతాయి. మళ్ళీ సబ్మిట్ చేసేటప్పుడు ఇంకొకసారి సరి చూసుకోవటం ఎంతైనా మంచిది. బుధుడు వక్రించి ఉన్నాడు అనే దానికి సూచించడం జరుగుతుంది. ఇది సమగ్ర సమాచారం తెలుసుకున్నాము. ఇక నక్షత్రాల వారీగా తెలుసుకుందాము. ఈ కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్రపద 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే ముందుగా ధనిష్ట నక్షత్రం వారికి హైలైట్ పాయింట్లు, మంచి పాయింట్లు చెప్పుకుందాము. భూ సంబంధిత విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ ధనిష్ట నక్షత్రం వారికి ఈ కుజుడు 4లో సంచారం జరుగుతుంది కాబట్టి. అయితే అలాగే తోబుట్టువులతో, సిబ్లింగ్స్తో వాదనలు కూడా పనికిరాకు, వారితో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక శతభిష నక్షత్రం వాళ్ళకి రాహువు ప్రభావం వల్ల మానసిక ఆందోళన ఉంటుంది. రాహువు రాశిలో ఎదురుగుండా కేతువు సంచారం జరుగుతుంది కాబట్టి మానసిక ఆందోళనలు ఎక్కువగా పెరిగితే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ శతభిషం వారికి. ఇక పూర్వభాద్రపద నక్షత్రం వాళ్ళకి గురుడి అనుకూలత వల్ల ఆర్థికంగా మరియు వృత్తిపరంగా కూడా మిగిలిన వారి కంటే కూడా మెరుగైన ఫలితాలే ఉంటాయి. ఏదేమైనా మాసాంతం ద్వితీయార్థంలోనే ఈ ఫలితాలన్నీ చూడబోతారు అనేది మరోసారి గుర్తు చేయటం జరుగుతుంది. ఇక ముఖ్య సూచనలు అంటే కనుక జాగ్రత్తలు అంటే ఏమన్నా చెప్పుకోవాలి అంటే వాహన ప్రయాణాలలో అత్యంత జాగ్రత్త వహించండి, వేగాన్ని నియంత్రించండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జూలై 23 వరకు బుధ వక్రీకరణ ఉన్నందున వీసా, లీగల్ డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆవేశంతో కుటుంబ సభ్యులను లేదా ఆఫీసులో సహోద్యోగులను ఎక్కువగా రెచ్చగొట్టి వారితో వివాదాలకు దిగొద్దు, వారి మనసును ఒప్పించొద్దు అనేది చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించండి. ఇది సమగ్ర సమాచారం కుంభరాశి వారికి ఇవ్వటం జరిగింది. అయితే పరిహారాలు మాత్రం పాటించేందుకు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం లేదా శని చాలీసా పఠించడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది అనేది చెప్పడం జరుగుతోంది.
సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.